అమెరికాలో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. దాని పేరు ది అమెరికా పార్టీ. ఎలాన్ మస్క్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ రాజకీయాలు రాజుకున్న తర్వాత ఈ కొత్త పార్టీ ప్రస్తావన సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఎలాన్ మస్క్ ఈ పేరుని ప్రతిపాదించారు. అమెరికాకి ఒక కొత్త పార్టీ అవసరం ఉంది అనేటువంటి ఆలోచనని ఆయన షేర్ చేసుకున్నారు. ఒకసారి చూద్దాం ఏం చెప్పారు ఎలాన్ మస్క్. నిజంగా అమెరికాలో మరొక పార్టీ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమెరికాలో 2 పార్టీ సిస్టమ్ మాత్రమే ఉందంటే ద్విపార్టీ సిస్టమ్ 2 పార్టీలే ఉంటాయని మనం అనుకుంటాం. కానీ అమెరికా ప్రజాస్వామ్యం ఏంటి, ఈ కొత్త పార్టీ ఆవిర్భవించడానికి అవకాశం ఉందా లేదా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది ఎలాన్ మస్క్ చేసినటువంటి ట్వీట్. ది అమెరికా పార్టీ, అమెరికా పార్టీ అనేటువంటి పేరు ఇప్పటివరకు ఎవరు పెట్టలేదు. ఎందుకంటే అమెరికాలో చాలా పార్టీలు ఉన్నాయి, బట్ ఈ పేరు పెట్టలేదు. అందుకనే అంతా కూడా డిస్కషన్ అమెరికా ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, దీని చుట్టూనే నడుస్తుంది. కాబట్టి ఈ పేరు ఎలాన్ మస్క్ ప్రతిపాదించినట్టుగా కనిపిస్తుంది. ద పీపుల్ హ్యావ్ స్పోకెన్ ఏ న్యూ పొలిటికల్ పార్టీ ఈజ్ నీడెడ్ ఇన్ అమెరికా టు రిప్రజెంట్ ద 80% ఇన్ ద మిడిల్. సో అసలు ఈ 80% లెక్క ఏంటి ఒకసారి చూద్దాం మనం. ఎలాన్ మస్క్ పెట్టినటువంటి అండ్ ఎగ్జాక్ట్లీ 80% ఆఫ్ పీపుల్ అగ్రీ దిస్ ఈజ్ ఫేట్. సో తలరాతి ఇలా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఇది చూస్తే కనుక ఒక పోల్ క్రియేట్ చేశారు ఎలాన్ మస్క్. ఆ పోల్లో 80% పీపుల్, ఈజ్ ఇట్ టైమ్ టు క్రియేట్ ఏ న్యూ పొలిటికల్ పార్టీ ఇన్ అమెరికా దట్ యాక్చువల్లీ రిప్రజెంట్స్ ద 80% ఇన్ ద మిడిల్. సో మిడిల్ క్లాస్ 80% రిప్రజెంట్ చేసేటువంటి పార్టీ రావాల్సిన అవసరం ఉందా అంటే ఆయనకి 80.4% మంది మద్దతు పలికారు ఎలాన్ మస్క్కి. ఇంకా 19.6% మంది నో చెప్పారు. ఈ 80.4% అభిప్రాయాలకి అనుగుణంగా ది అమెరికా పార్టీ అనేటువంటి ఒక పేరుని ఎలాన్ మస్క్ ప్రతిపాదించారు. అమెరికా పార్టీ పెట్టడానికి అవకాశం ఉందా, అసలు అమెరికాలో ఏ పార్టీలు ఉన్నాయి? ఎందుకంటే మనకు తెలిసిన రాజకీయాల్లో మన దేశంలో మాత్రమే బహుపార్టీ వ్యవస్థ, అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ అమెరికాలో కూడా అనేక పార్టీలు పెట్టడానికి స్కోప్ ఉంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ స్కోప్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంది, అలానే అమెరికాలో ఆల్రెడీ ఉన్నటువంటి పార్టీలు ఏవి, వాటిని కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేద్దాం. అమెరికా గురించి మనం మాట్లాడగానే 2 రాజకీయ పార్టీల పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఆ 2 పార్టీలు రిపబ్లికన్ పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ, అలానే డెమోక్రటిక్ పార్టీ, ఇంతకు ముందర వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఈ 2 పార్టీలు మాత్రమే అమెరికాలో 50 స్టేట్స్లో కూడా రిప్రజెంటేషన్ ఉన్నటువంటి పార్టీలు ఇవి. అన్నిటికీ కూడా బ్యాలెట్ యాక్సెస్ ఉంది. అమెరికాలో బ్యాలెట్ యాక్సెస్ అనేది ఒక డిఫరెంట్ ప్రజాస్వామ్య స్ఫూర్తిగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే ప్రెసిడెన్షియల్ బ్యాలెట్ యాక్సెస్కి సంబంధించి కూడా ఈ 2 పార్టీలకి 50 స్టేట్స్లోనూ ఉంది. ఎలక్టరల్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఎన్నుకున్నటువంటి కోటాలో చూసినా కానీ సెనేటర్స్ ఎంతమంది, ఎలక్టరల్స్ ఎంతమంది, అలానే ఇతర స్టేట్ అసెంబ్లీస్లో ఎంతమంది రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, ఆ డేటా మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇవి 2 మాత్రమే పార్టీలు ఉన్నాయని చెప్పని బయట ప్రపంచం అనుకుంటుంది. కానీ అమెరికాలో ఇంకా అనేక పార్టీలు ఉన్నాయి. ఆ డేటాను కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమెరికాలో అవసరాన్ని బట్టి రాజకీయ పార్టీలు పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. నేషనల్ లెవెల్లో ఈ 2 పార్టీల తర్వాత థర్డ్ పార్టీస్ కూడా కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఫార్వర్డ్ పార్టీ. ఈ పార్టీకి ఒకే ఒక రిప్రజెంటేటివ్ బ్యాలెట్ యాక్సెస్లో 4 ఉన్నాయి, కానీ ఒకే ఒక రిప్రజెంటేటివ్ స్టేట్ లెజిస్లేటర్స్లో ఉన్నారు. అలానే ఇంకొక పార్టీ ఉంది, అది వెర్మాంట్ ప్రోగ్రెసివ్ పార్టీ. ఈ పార్టీకి 5 లెజిస్లేటర్స్ ఉన్నారు. సో అంటే కొన్ని స్టేట్స్లో మాత్రమే ఉన్నాయి. ఇవి కాకుండా మల్టీ స్టేట్ రిప్రజెంటేషన్ ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి, సింగిల్ స్టేట్ రిప్రజెంటేషన్ ఉన్నటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ లిబర్టేరియన్ పార్టీ, గ్రీన్ పార్టీ, నో లేబుల్స్, కాన్స్టిట్యూషన్ పార్టీ, వర్కింగ్ ఫ్యామిలీస్ పార్టీ, పార్టీ ఫర్ సోషలిజం అండ్ లిబరేషన్, అలయన్స్ పార్టీ, న్యాచురల్ లా పార్టీ, అలానే అమెరికన్ సాలిడారిటీ పార్టీ, ఇవన్నీ కూడా మల్టీ స్టేట్ పార్టీలుగా అమెరికాలో పనిచేస్తుంది. ఇక్కడ మీరు గమనించి చూస్తే కనుక ఒక్కొక్క స్టేట్లో ఈ బ్యాలెట్ యాక్సెస్ ఉన్నాయి, 39 స్టేట్స్లో ఉన్నాయి. ప్రెసిడెన్షియల్ బ్యాలెట్ యాక్సెస్ ఏమో 47 స్టేట్స్లో ఉంది ఈ లిబర్టేరియన్ పార్టీకి. అంటే ఇది కొద్దిగా పెద్ద పార్టీగా, మల్టీ స్టేట్ పార్టీస్లో కొద్దిగా పెద్ద పార్టీగా చూడాలి. గ్రీన్ పార్టీ కూడా కొద్దిగా పెద్ద పార్టీగా చూడాలి. మిగతా పార్టీలు అన్నీ కూడా నామినల్గా ఉన్నటువంటి రిప్రజెంటేషనే చూడాలి. ఇక సింగిల్ స్టేట్ పార్టీలకు సంబంధించి అమెరికన్ ఇండిపెండెంట్ పార్టీ కాలిఫోర్నియా స్టేట్లో మాత్రమే ఉంది. లిబరల్ పార్టీ ఇది న్యూ మెక్సికోలో మాత్రమే ఉంది. వర్కింగ్ క్లాస్ పార్టీ ఇది మిచిగాన్లో మాత్రమే ఉంది. ఇండిపెండెంట్ పార్టీ ఆఫ్ ఒరెగాన్ ఇది ఒరెగాన్లో మాత్రమే ఉంది. పీస్ అండ్ ఫ్రీడమ్ పార్టీ ఇది కాలిఫోర్నియాలో మాత్రమే ఉంది. అప్రూవల్ ఓటింగ్ పార్టీ కొలరాడోలో ఉంది. అలానే కొలరాడో సెంటర్ పార్టీ ఇది కూడా కొలరాడోలోనే ఉంది. కన్జర్వేటివ్ పార్టీ ఆఫ్ న్యూయార్క్ స్టేట్ ఇది న్యూయార్క్లో ఉంది. ఇండిపెండెంట్ పార్టీ ఆఫ్ లూసియానా ఇది లూసియానా స్టేట్లో ఉంది. యునైటెడ్ కన్సాస్ ఇది కన్సాస్ స్టేట్లో ఉంది. అలానే ఒరెగన్ ప్రోగ్రెసివ్ పార్టీ, అంటే మన దేశంలో ఎట్లయితే రాష్ట్రాలకు సంబంధించి పార్టీలు ఏర్పడిపోయినాయో
అదే తరహాలో అక్కడ కూడా కొన్ని రాష్ట్ర పార్టీలు, రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసేటువంటి పార్టీలు, ఆ రాష్ట్రాల పేరుతో ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సింగిల్ స్టేట్ రిప్రజెంటేషన్ ఉన్నటువంటి పార్టీలు. సో ఇవేవి కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించేవి కాదు. అయితే ఒకటే ఒకటి ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎంతవరకు ఆ పార్టీలకి ప్రజా మద్దతు ఉంటుంది. మన దేశంలో అయితే ఎవరైనా కానీ ఎలక్టరల్ రూల్స్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఓకే, భారతీయ పౌరుడైనటువంటి వ్యక్తి ఎవరైనా ఏ పదవికైనా కానీ పోటీ చేయడానికి అవకాశం ఉంది. కానీ అమెరికాలో ఏంటంటే బ్యాలెట్ యాక్సెస్ అనేది అవసరం. ఆ పదవి స్థాయిని బట్టి దానికి ఎంతమంది ఓటర్ల మద్దతు, లేదా బెస్ట్ ఎగ్జాంపుల్ మనం అసెంబ్లీ శాసన మండలికి సంబంధించినటువంటి ఎన్నికలు, రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలు చూసినప్పుడు ఒక పార్టీకి ఎంతమంది అభ్యర్థులు, ఎంతమంది క్యాండిడేట్స్ ఉంటే, అంటే క్యాండిడేట్స్ మీన్స్ ఎంతమంది ఎమ్మెల్యేలు, ఉదాహరణకి శాసన మండలిలో రిప్రజెంటేషన్ ఎమ్మెల్యే కోటాలో తీసుకోవాలంటే కనుక శాసన మండలిలో ఎన్నుకోబోయేటువంటి వ్యక్తికి ఎంతమంది శాసన సభ్యుల మద్దతు ఉంటుంది, ఆ నంబర్ని బట్టి మనం ఎన్నుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. సాధారణంగా 24, 25 రాష్ట్రాల సైజుని బట్టి మన దేశంలో మారుతుంది. అదే తరహాలో బ్యాలెట్ యాక్సెస్ పోటీ చేయాలంటే కూడా వాళ్ళకు ఉండేటువంటి కనీస మద్దతు అది మళ్ళీ ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ రిప్రజెంటేషన్లో కలిగేటువంటి మద్దతును బట్టి వాళ్ళు అక్కడ పోటీ చేసేటువంటి స్థానం లెజిస్లేటర్గా పోటీ చేస్తారా, లేదంటే సెనేట్ మెంబర్ అవ్వాలంటే మళ్ళీ అది మన రాజ్యసభ లాంటిది కాబట్టి అది డిఫరెంట్ కేటగిరీ అవుతుంది. కాంగ్రెస్కి ఎలక్ట్ అవ్వాలంటే అక్కడ మద్దతు ఏంటి, దీని ఆధారంగా వాళ్ళకు ఉండేటువంటి ఓటర్ల సంఖ్య మద్దతు ఆధారంగానే బ్యాలెట్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. కాబట్టి అందుకని ఒక రాజకీయ పార్టీ అనేది చాలా సంక్లిష్టమైనటువంటి ప్రక్రియగా అమెరికా రాజకీయాల్లో చూస్తారు. కానీ ఇప్పుడు ఎలాన్ మస్క్ తీసుకున్నటువంటి నినాదం ఖచ్చితంగా మూడవ రాజకీయ పార్టీ బలమైన ప్రత్యామ్నాయం రావాలనేటువంటి వాదన ఆయన చేస్తున్నారు. ఎంతవరకు ఎలాన్ మస్క్ని యాక్సెప్ట్ చేస్తారు, ఎంతమంది ఆయనకు మద్దతు ఇస్తారు, ఆయన వెంట ఎంతమంది నడిచి వస్తారు, దీన్ని బట్టి అమెరికా పార్టీ భవిష్యత్తు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ఎలాన్ మస్క్ ఎలాంటి ప్రణాళికలు వేస్తారు, ఏ విధంగా ఆకర్షిస్తారో చూడాలి. ఎందుకంటే ఎలాన్ మస్క్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ చెబుతున్న ఒకే ఒక్క మాట, ఎలాన్ మస్క్ అక్రమ వలసదారు అనేటువంటి మాట చెప్తున్నారు. అమెరికా ప్రయోజనాల కంటే కూడా తన ప్రయోజనాలే ఎక్కువ అనే ఆలోచనతో ఎలాన్ మస్క్ పనిచేస్తున్నారని చెప్పని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రెండు అంశాలని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ఎలాన్ మస్క్ పెట్టబోయేటువంటి పార్టీ ఏ విధంగా ఉంటుంది. ఇంకోటి ఇక్కడ 80% ఓటింగ్ జరిగినటువంటి ఎక్స్ కంట్రోల్ చేసేది కూడా ఎలాన్ మస్కే. కాబట్టి ఎక్స్లో వచ్చే రిపోర్ట్స్ని ఎంతవరకు నమ్మొచ్చు, ఎక్స్లో వచ్చే ఓటింగ్స్ని ఎంతవరకు నమ్మొచ్చు, డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసేటువంటి క్రమంలో, ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసేటువంటి క్రమంలో ఎక్స్ నిర్వహించినటువంటి అనేక ఓటింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలాన్ మస్క్ ఇంటిగ్రేట్ చేసి ఉద్దేశపూరితంగా డొనాల్డ్ ట్రంప్కి అనుకూలంగా ఫ్యాబ్రికేట్ చేశారనేటువంటి ప్రచారం కూడా అమెరికా రాజకీయాల్లో దుమారం రేపింది. సో ఇప్పుడు ఎలాన్ మస్క్ తనదైన శైలిలో కొన్ని ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ఎక్స్ రియల్గా స్పందించిందని అనుకోవడానికి ఎంతవరకు అవకాశం ఉంది, ఎక్స్లో వచ్చిన పర్సంటేజెస్ని మేనేజ్ చేయడానికి ఎందుకు అవకాశం లేదనుకోవాలి. కాబట్టి ఇది కూడా ఒక అంశంగా మనం చూడొచ్చు. సో ఎలాన్ మస్క్ ఇచ్చినటువంటి ఈ డేటాను బట్టి చూస్తే మాత్రం ఒక రాజకీయ పార్టీ ఆవిర్భావం స్పష్టమైనటువంటి సంకేతాలు క్లియర్గా కనిపిస్తున్నాయి అమెరికాలో. సో ఎలాన్ మస్క్ పెట్టబోయేటువంటి రాజకీయ పార్టీ ఏ విధంగా ఉండొచ్చు, ఎందుకంటే ఆయన ఆపరేట్ చేసేటువంటి ఎక్స్ వేదికగా ఈ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చి ఈ 80% రిప్రజెంటేషన్గా రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుంది. కాబట్టి ఒకసారి ఎలాన్ మస్క్ సృష్టించినటువంటి ఈ ఎక్స్ మాయాజాలంలోనే ఒక ప్రశ్న వేసి చూద్దాం. ఎందుకంటే ది అమెరికా పార్టీ, ఎలాన్ మస్క్ ది అమెరికా పార్టీ. సో ఇది ఎలాన్ మస్క్కి చెందినటువంటి ఎక్స్లోనే గ్రోక్లో ఒకసారి అడుగుదాము. ఎందుకంటే ఎలాన్ మస్క్ అభిప్రాయాలకు అనుగుణంగానే ఇది పనిచేస్తుంది అనేటువంటి భావన ఉంది. కాబట్టి ఎలాంటి జెండా, ఎలాన్ మస్క్ మనోభావాలకు తగ్గట్టుగా ఎలాంటి జెండా రూపొందించవచ్చు అమెరికాకి సంబంధించి అనేటువంటి టాస్క్ మనం గ్రోక్కి ఇచ్చాం ఎక్స్లో. సో ఏం చేస్తుందో చూద్దాం. దెర్ ఈజ్ నో డెఫినిటివ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ సింబల్ ఆర్ ఫ్లాగ్ ఫర్ అమెరికా పార్టీ. సో ఇది గ్రోక్ ఇచ్చినటువంటి రెస్పాన్స్. అమెరికా పార్టీకి సింబల్ కానీ జెండా కానీ లేదు అని చెప్పింది. ఎలాన్ మస్క్ హ్యాస్ నో సచ్ పార్టీ హ్యాస్ బీన్ ఫార్మలీ ఎస్టాబ్లిష్డ్ బై హిమ్. సో ఇంకా పార్టీ పుట్టలేదు కాబట్టి ది అమెరికా పార్టీ విచ్ ఎలాన్ మస్క్ హ్యాస్ ఫ్లోటెడ్ యాజ్ అన్ ఐడియా టు రిప్రజెంట్ ద 80% ఇన్ ద మిడిల్ ఆఫ్ అమెరికా ఓటర్స్. సో ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది. బహుశా ఎలాన్ మస్క్ అభిప్రాయాల్ని గ్రోక్ బాగా స్టడీ చేసినట్టుగా ఉంది. పార్టీ పెట్టాలి అనేటువంటి ప్రతిపాదన మాత్రమే చేశారు. ఇంకా అలాంటి పార్టీ ఏదీ లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి డిజైన్లు కానీ, జెండా కానీ, సింబల్ కానీ ఏవి కూడా ఇందులో సజెస్ట్ చేయలేదు. సో ఫ్యూచర్లో ఎలాన్ మస్క్ ఏ విధంగా కన్క్లూజన్ ఏమింది, కరెంట్లీ దేర్ ఈజ్ నో అఫీషియల్ అమెరికా పార్టీ. సో అమెరికా పార్టీ అనేది అఫీషియల్గా లేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ తయారు చేయడం కష్టం అని చెప్పని గ్రోక్ చెప్తుంది. సో ఎలాంటి
ఎజెండాతో ఈ అమెరికా పార్టీ రూపొందబోతుంది. అమెరికా పార్టీ జెండా ఏ విధంగా ఉంటుంది, సింబల్ ఏ విధంగా ఉంటుంది, అసలు పూర్తి స్థాయిలో పార్టీని ఫ్లోట్ చేస్తారా, లేదా ఒక ఐడియాగా పబ్లిక్ డిస్కషన్స్లో మాత్రమే ఎలాన్ మస్క్ వదిలేస్తారా అనేది కాలం నిర్ణయించాల్సినటువంటి అంశం.